కదా, పుట్టుకతో శ్రామికులవి. అవునా? ఎందుకలా అవ్వాలి? అవ్వక్కర్లేదు. నువ్వు కూడా వంటింట్లోకి వెళ్ళి ఆ బియ్యం నీళ్లలో పోస్తే ఆ బియ్యం ఉడుకుతుంది. ఆడదాని చేయి తగితేనే ఆ బియ్యం ఉడుకుతుందా? ఆ బియ్యం అంటుందా నీతో నువ్వు మగాడివి, నీ చేతితో వేస్తే నేను అన్నం అవ్వను, ఆడ చెయ్యి తగిలితేనే నేను అన్నంగా ఉడుకుతాను అని అంటుంది? అది లేదు కదా. సో నెక్స్ట్ జనరేషన్ కి మనం చెప్పాల్సిన విషయాలు ఇవన్నీ అని మన కామ్రేడ్స్ కి కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి అన్నమాట. అది మిగతా శ్రామికుల గురించి ఇన్ని గొంతు చించుకుని పాడేవాళ్ళు, మా గురించి కూడా ఇంట్లోకి వెళ్ళి కొంచెం పనులు చేసి పెట్టండి. ఇప్పుడు సమీపంలో గర్ల్ ఫ్రెండ్ అని ఒక పిక్చర్ చూస్తుంటారు. ఆ పిక్చర్ లో ఉన్న ఒక్క సీన్ మీ ఇళ్ళకి వెళ్ళితే మీ అమ్మో, మీ అక్కో, మీ అతో వాళ్ళందరూ ఆ క్యారెక్టర్ లో కనిపిస్తారు కదా. అప్పుడు మీరు ఇక్కడ బయటకు వచ్చి ఇంత అభ్యుదయ భావాలు మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉన్నారు మీ ఇంట్లో ఉన్న శ్రామికులతోటి అనేది ఆలోచించండి. చాలా మందిని నేను చూశాను ఇంట్లోనే అందరికి అన్ని పనులు పంచుకుని చేసుకునే చాలా కుటుంబాలని నేను చూశాను. బట్ నేను ఇంకా ఇక్కడ ఇలా చెప్పకపోతే మిగతా వాళ్ళకి అర్థం అవ్వదు. అందుకని మిమ్మల్ని గాయపరచాలని కాదు. ఈ రోజు తీసుకున్న ఒక ముఖ్యమైన విషయం గురించి కూడా మాట్లాడాలి. మాదక ద్రవ్యాలు మనకి ఇప్పుడు ఉన్న సొసైటీలోని మనల్ని కంట్రోల్ చేయాలి అనే విషయాల్లోని ఇది ఒకటి మీకు చాలా ముఖ్యమైన విషయంగా తీసుకుంటున్నారు అని యంగ్స్టర్స్ ని ప్రకదోవ పట్టించడానికి. వాళ్ళ సెన్సెస్ లో ఉంటేనే కదా వాళ్ళు బాగా చదువుకోవాలి అనే విషయానికి వెళతారు. అందరూ చదువుకుంటే పల్లకులు అందరూ ఎక్కేస్తే పల్లకి మోసేది ఎవరు అని అడుగుతున్నారు. నేనేమంటానంటే పల్లకులోని ఎవరు ఎక్కొద్దండి, మనం అందరూ కలిసి సమానంగా నడిచి వెళదాము అని అనాలి. మనం ఆ పల్లకెందుకు అనేది మనం అడుగుతామని, ఆ పల్లకులు మేము మొయ్యమని చెప్తామని, మనల్ని ఎట్లాగా, మన పిల్లల్ని, మన యంగ్స్టర్స్ ని ఎట్లాగా తప్పుదోవ పట్టించాలి అనేది చూస్తాం. వీటికన్నిటికీ మనం మన సంఘంలో, మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా 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 క్లియర్ గా గమనించాలి. మన పిల్లల్ని మనం మంచి దారి పట్టించాలి అని చెప్పి అంటున్నాను. ఎందుకంటే అది ఎలా వస్తుందో తెలియదు. ఫ్రెండ్స్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్ ఒకళ్ళు నేను చేస్తున్నాను రా నీకేంట్రా భయం అంటారు. ఆ ఫ్రెండ్స్ మధ్యన ఉండే ఒక స్టైల్ కోసం, నేను మీతో సమానం అని చెప్పుకోవడం కోసం ఫస్ట్ టైం వెళుతుంది. ముందుగానే చెప్పాలి, మీరు ఇంకొకళ్ళు దొంగతనం చేయకూడదు అనే విషయాన్ని మనం చిన్నపిల్లల నుంచి చెప్పి పెంచుతున్నట్టు ఇలాంటి విషయం నేను ఎవరైనా చెప్తే వద్దు అని చెప్పడం మాత్రమే కాదు, మీ కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని ఎగ్జాంపుల్ గా చెప్పి మాకు ఇలా జరిగింది, ఆయన పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది చూడండి అని వాళ్ళనే సమరులుగా తయారు చేయాలి.